అండి ఈ రోజు నా వీడియోలో అయితే పప్పు తోటకూర ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ అరగంట సేపు కందిపప్పు నానబెట్టుకొని దాని తర్వాత కడిగి కట్ చేసుకున్న తోటకూర కొంచెం ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం నీళ్ళు వేసుకొని ఒక 4-5 విజిల్కి అయితే కుక్కర్ పెట్టి ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి గంటతో కానీ పప్పు గుద్దుతో కానీ పప్పు నలిగేంత వరకు కొంచెం మెత్తగా చేసుకొని అందులో అయితే కొంచెం చింతపండు రసం, అలానే కొంచెం నీళ్ళు వేసి కొంచెం ఉడికిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, అలానే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం కారం, నేను చింతపండు రసం వేసానని కొంచెం మెంతి పొడి వేసుకున్నా. దగ్గరగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి తర్వాత పోపు వేసుకోవడమే. ఆవాలు, జీలకర్ర, కొంచెం వాము, చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి వేసి పోపు వేసుకొని ఆ పోపును అయితే పప్పులో వేసుకోవడమే. అంతే అండి, చాలా టేస్టీ అయిన పప్పు ఆకుకూర రెడీ అయిపోతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.